ప్రభుత్వ పిల్లలు ఈ సమయంలో దేవునికి వాక్యం వినడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తినే సమయంలో, వినే సమయం అంటే కొంచెం ఇబ్బంది. ప్రతిదానికి సమయం ఉంటుందంటున్నారు. ఇది వినే సమయం కాదనుకుంటున్నాను, తినే సమయం వాచ్ పెట్టుకోవడం టైం అంటే ఇది వినే సమయం, వినే సమయం అంటున్నాను. అయినా కూడా సమయంలో మనం వినడానికి పంపించాలి. ముందు పెద్ద కుటుంబం ఇస్తా ఉంటారు. నేనే పెద్ద కుటుంబం నుంచి గారు వంశవృక్షంలోకి రావడం చాలా చాలా ఉన్న ఆడపిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళని చేసుకునే వారందరూ కూడా పెద్ద కుటుంబంలోకి వచ్చినట్టు. దేవుడు నాకు ఆ ధన్యత ఇచ్చినందుకు నేను చాలా సంతోషం. గోదారమ్మ గారి యొక్క 3వ సంతానం అంటున్నారు యూసుఫ్ గారు. మా మిస్సెస్ చాలా చెప్పింది కానీ నేను చాలాసార్లు మర్చిపోయాను. 3వ సంతానంగా మరి ప్రియులు యూసుఫ్ గారు జన్మించడం జరిగిందని అన్నా. మరి గోదారమ్మ గారిని దేవుడు ప్రేమించి 10 మంది సంతానాన్ని ఇచ్చారు. మరి 10 మంది సంతానం 3వ సంతానంగా మరి ప్రియులు యూసుఫ్ గారు ఒక మంచి పేరును వారు సంపాదించుకున్నారు ఉన్నాను. నాకు కూడా పరిచయం చాలా తక్కువే. 2010లో నా వివాహం అయింది. 10 సంవత్సరాలు అయినట్టు నేను ఆయనతో కొద్దిగా పరిచయం తక్కువే. ఎక్కువగా ఆయన్ని కలవడం కూడా నాకు తెలియదు. ఏదేమైనా కూడా మరి ఆయన మళ్ళీ రావడం జరిగిందని ఆయన చామని నాకు కూడా పాత్రని కూడా విన్నాను. సరే, అంతటి ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు వారు మరి దేవుని చిత్తం ఎలా ఉన్నది మనకు తెలియదు. సరే, మరణం అనేది ఎలా వస్తుందో మనకి వాక్యం బోధిస్తే మరణం చూడక బ్రతుకున్నాడు ఎవడో కూడా లేడు. అందరూ కూడా మరణించవలసిందే. కాబట్టి మనము కూడా అందుకనే లోకులందరూ పోవలసిన మార్గమున దావీదు మాట్లాడుతున్నాడు. కాబట్టి లోకులందరూ వెళ్ళవలసిన వారే ఎవరైనా సరే. అయితే ఈ సమయంలో నేను ఒక మాటను, ఒక ప్రత్యేకమైన మాట నేను మీతో చెప్పి నా మాటలు నేను త్వరగా ముగించడానికి వచ్చాను. ఎందుకంటే నేను మరలా కేశవరం వెళ్ళాలి. కాబట్టి నేను త్వరగా ఇక్కడ వాక్యం ముగించి మరలా కేశవరం వెళ్ళవలసిన వాడున్నాను. కాబట్టి ఈ సమయంలో కొద్ది మాటలు నేను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మనం సర్వసాధారణంగా మనం గమనించినప్పుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు కూడా, ఇంతకుముందుగా ప్రియుడు కూడా జ్ఞాపకం చేస్తారు, మనం ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా మరణించవలసిందే. మా బావగారు కూడా అదే మాట తెలియజేశారు. చాలా సంతోషం. నిజమే, ఈ రోజున మనుషులకి అందరికీ తెలిసిందేంటంటే మనమందరూ కూడా చనిపోవలసిందే. అందుకు నేను చాలా సందర్భాలు ఇటువంటి కార్యక్రమం చెప్తుంటాను. నాకు కూడా ఇలాగ ఒక పొడి పెడతారు, నాకు కూడా ఇలా ఒక దండ వేస్తారు, నాకు కూడా ఇలా ఒక టెంట్ వేస్తారు, నాకు కూడా అనేక మందిని పిలుస్తారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒకవేళ ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే, ఒకవేళ ఈ భూమి అంతం కాకుండా ఉన్నట్లయితే అనగా ఏదైనా జరిగితే ఒకవేళ ఈ కార్యక్రమం ఒకవేళ జరగలేము. కానీ ఒకవేళ ఏదైనా ఇక్కడ ఉన్న కూర్చున్న నీవు నేను మనం అందరం కూడా ఏదో ఒక సమయంలో ఆ స్థలానికి మనము రావాల్సింది. కాబట్టి దీన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని చేసినా ఎవరు కూడా తప్పించుకోలేరు. రైట్. అయితే ఈ రోజున మనం గమనించవలసిన వాక్యం ఏంటంటే, అసలు ఈ భూమి మీద మనుషుడు చూడండి, మనము ఎన్నో కోట్లు సంపాదించుకున్న ప్రాణాన్ని మనం తీసుకుని రావాలి. అందుకనే ఒకడు సర్వలోకమును సంపాదించుకుని మనకి ఏం ప్రయోజనం అసలు అంటే? సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు కానీ ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మరి సంపాదించుకోవాల్సింది ఏంటి అసలు? ఈ రోజున ఈ వాక్యాన్ని మీతో మాట్లాడడానికి వచ్చినాను. అసలు మనుషుడు భూమి మీద ఏమి సంపాదించుకోవాలి? ఈ రోజున నేను ఈ మన ప్రియుడు యూసుఫ్ గారు మరణించినప్పుడు, ఆయన బరియల కార్యక్రమం వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, కరోనా పరిస్థితుల్లో ఎంతమంది వచ్చారంటే ఇంకా అసలు ఎవరికి ఇంకా అసలు ఆయన మీద అభిమానం అటువంటి. నిజంగా ఆ రోడ్డు మీద చూసినప్పుడు ఇక్కడి నుంచి అక్కడ వరకు సుమారుగా ఒక 300 మంది వరకు వచ్చి ఉంటారు. ఎందుకంటే ఇంకా కొంచెం బాడీ ఆలస్యమైంది అన్నారు. ఒకవేళ బాడీ ఆలస్యం అయిపోతే ఇంకా చాలా మంది ఉందరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే సమాధి కార్యక్రమానికి అనేక మంది నిజంగా ప్రియులు యూసుఫ్ గారు, యూసుఫ్ గారు మాత్రం కాదు, గోదారమ్మ గారు, ఈ కడుపులంకుల వారు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఇంకా వేరే చెప్పనక్కర్లేదు. నాకంటే ఎక్కువగా మీకే తెలుసు. కాబట్టి ఆ గోదారమ్మ గారి యొక్క కుటుంబంలో ఉన్న, ఆ వంశంలో ఉన్న వారందరూ కూడా ఒక మంచి పేరును సంపాదించుకున్నారు. నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడతో చెప్పాను, చాలా మంది వచ్చారే బాబు అంటే, మా మాయకి చాలా మంచి పేరు ఉందండి బాబు కడుపులంకులు. మా మాయకి కాదు, మా గోదారమ్మకి, అసలు మా గోదారమ్మ దగ్గర నుంచి మంచి పేరు ఉందని చెప్పి ఇందాక ప్రియులు దైవజనులు కూడా చెప్పారు. ఆవిడ లేకుండా, గోదారమ్మ గారు లేకుండా ఏ శుభకార్యం కూడా జరగదంటే నేను చాలా గర్వపడుతున్నాను. నిజంగా అటువంటి కుటుంబంలోనికి నేను రావడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మంచిది ప్రియులు. అయితే ఈ రోజున మనుషుడు సంపాదించుకోవలసినవి ఏమిటో, ఆ సంపాదించుకోవాల్సిన వాటిని సంపాదించుకోవడం ద్వారా మనం ఏమి కలిగి ఉండబోతున్నామో కొద్దిగా మాత్రం నేను చెప్పి నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. దేవునికి గ్రంథంలో మనమందరం కూడా ఎరిగిన వారు ఉన్నాం.
సామెతల గ్రంథంలో కొద్ది మాటలు ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మీరు తెరవండి. కొద్ది నిమిషాలు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అనేక సందర్భాల్లో మనం విన్న మాటలే, మరణాన్ని గురించి ఎన్నో మాటలు మనం వింటున్నాం. అయితే కొంచెం నూతనంగా ఈ మాటలు నేను మీతో మాట్లాడుకోవచ్చున్నాను. సామెతల గ్రంథంలో మనం అందరికీ పరిచయం ఉన్న మాటలేనండి ఇవన్నీ కూడా. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో జ్ఞానుని సొలొమోను ద్వారా దేవుడు పలికిన మాటలు మనం చూస్తే మనుషుడు ఏమి సంపాదించుకోవాలి అని వాక్యం రాబడుతుంటే 3వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనము ఆలోచించేద్దాం. 3వ అధ్యాయం 14వ వచనంలో వెండి సంపాదించుట కంటే చూడండి, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. మనకు ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో నీవు నేను కూడా బ్రతుకున్న మనమందరం కూడా సర్వసాధారణంగా అడుగుతారు, చనిపోయిన వారు అసలు ఆయన సంపాదించాడా, ఏమైనా ఇల్లు ఉందా, పొలం ఉందా, ఏమైనా ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా సంపాదించాడా అని అడుగుతూ ఉంటారు. ఎవరైనా చనిపోయిన వ్యక్తి దగ్గర వచ్చినప్పుడు ఏమైనా ఉందా, ఏమన్నా రాతపోతలు ఏమైనా జరిగినాయా, ఏమన్నా వాడు సంపాదించిన దానికి ఏమన్నా రాతపోతలు జరిగినాయి అని అడుగుతూ ఉంటారు. అంటే ఏం సంపాదించాడు, చనిపోక ముందుగా ఏమన్నా సంపాదించాడా అనేటి ఒక ప్రశ్నను మనము ఆలోచన చేస్తున్నాం. అయితే వాక్యం బోధిస్తుంది, ఈ లోకంలో నీవు నేను మనమందరం కూడా సంపాదించవలసింది ఏంటంటే వెండిని సంపాదించుట కంటే ఏం సంపాదించడం, జ్ఞానము సంపాదించుట మేలు. ఈ రోజున మనుషులుగా లోకంలో జీవిస్తున్నట్టే మనమందరం కూడా ఈ లోకంలో వెండిని, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని సంపాదించడానికి మనం ప్రయాసపడి సంపాదించవలసిన దానిని మనం ఏం చేయట్లేదు, సంపాదించకపోవడం వల్లనే మనము పరలోకాన్ని మనం పోగొట్టుకునే పరిస్థితిలో మనం. ఈ రోజున మనుషులు అనేక మంది పిల్లల లోకంలో ఎన్నో ఎన్నో ప్రయాసాలు చేస్తుంటారు, ఎంతో ప్రయాస పెడుతుంటారు. దేన్ని సంపాదించుకోవడానికి, దేన్ని సంపాదించడానికి? నిజమైనవి వ్యర్థమైనవి. అందుకని ప్రసంగం అన్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము కూడా వ్యర్థమే. వ్యర్థమైన వాటి మనుషుడు కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. వాటిని సంపాదించడానికి మనుషుడు పిల్లరా ఎంతగానో తాపత్రయపడుతున్నాడు. బైబిల్ బోధిస్తుంది, మీరు వెండిని సంపాదించుట కంటే, అపరంజిని సంపాదించుట కంటే ఏం సంపాదించాలట? జ్ఞానమును సంపాదించు. ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా ఏదో ఒక దినాన్ని మనం మరణించబోతున్నాం. మరణించక ముందుగా పిల్లలు నువ్వు సంపాదించవలసింది ఏంటంటే, మరి మీరు ఎంత సంపాదించుకున్నా నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్నట్టు మీరు నాకు ఎంత ఉంది, నాకు ఎంత బంగారం ఉంది, నాకు ఇన్ని ఇల్లు ఉన్నాయి, లేకపోతే నాకు ఎంత ఇది ఉంది అని ఒకవేళ మనం గొప్పగా మనం చెప్పుకోవచ్చాము. కానీ నేను ఈ రోజున అడుగుతున్నాను, నువ్వు జ్ఞానాన్ని సంపాదించు. ఎటువంటి జ్ఞానం? ఒక్కసారి హోషేయ గ్రంథంలో కంటే, హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయంలో చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలో ఈ రోజున నీ మనుషులుగా ఉన్నట్టు వారందరూ కూడా ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి? లోకంలో అనేకమైన జ్ఞానంలో, అందుకని కొరింథీ పత్రిక అన్నాడు పౌలు, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడట? నిర్వితనంగా చేస్తాడు. అందుకని మన వాక్యం మనం చూస్తున్నట్లయితే నీవు ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించాలని వాక్యం రాయబడుతుంటే హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుము రండి. ఎవరును గూర్చిన జ్ఞానమట? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందాము రండి. రోజున నీవు సంపాదించవలసిన జ్ఞానము ఏదై ఉన్నదంటే యెహోవాను గూర్చిన జ్ఞానం. ఇప్పుడున్న దైవ సేవకులుగా మేమందరము కూడా చెప్పేంటి మాటలు, చెప్పేంటి జ్ఞానము ఎవరిదే ఉన్నది? మా జ్ఞానం కదా. అందుకని ఇంతకు ముందుకు మా మావయ్య గారు, ప్రభుదాస్ గారు అంటున్న మాటలు చాలా సంతోషంగా, నేను చెప్పే మాటలు కాదు ఇవి, ఇక్కడ ప్రభువే నిలబడి ఈ మాటలు చెబుతున్నారని మావయ్య గారు మాట్లాడడం జరిగింది. అంటే ఈ మాటలు దేవునికి కూర్చిన జ్ఞానాన్ని మనకి కలిగింపజేస్తాయి. కొద్ది నిమిషాలు దేవునికి మాటల మీద మీరు శ్రద్ధ పెట్టవలసిపోవచ్చున్నారు. పిల్లలు మీరు గమనించండి, ఎందుకు ఈ మాట చూపించడం జరిగిందంటే, ఈ రోజున మనుషులు దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించక సూర్యుడు దేవుడిగా, చంద్రుడు దేవుడిగా, చెట్టు దేవుడిగా, రాయి దేవుడిగా, ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా సృజించబడినంతా కూడా దేవుడిగా, నాయకులు దేవుడిగా, హీరోలు దేవుడిగా, వ్యక్తులు దేవుడిగా. అందుకనే రోమపత్రిక 1వ అధ్యాయంలో ఆ దేవునికి గురించిన జ్ఞానం మాట్లాడుతున్నప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయంలో రాయబడుతున్నమాట దేవుని గురించి మాట, అక్షయుడగు దేవుని మహిమను మనుషులు ఏం చేస్తారు? క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చివేశారు. అంటే ఏ జ్ఞానం లేదు వారికి, ఏ జ్ఞానం సంపాదించుకోలేదు. ఈ లోకంలో ఎంతో గొప్ప జ్ఞానవంతులుగా ఉన్నారు, కానీ దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోకనే సృష్టికర్తకు బదులుగా సృష్టిని కొలిచేంటి వారు ఉన్నారు. ఈ రోజున కాలాటి యూసఫ్ గారిని బట్టి, అదేటువంటి మనల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నీవు నేను కూడా
నేను గమనించిన అనగా నేను చెప్పిన మాటలు ఏంటంటే, మీరు నేను మనం అందరూ కూడా ఎవరిని కూర్చొని జ్ఞానం సంపాదించుకున్నామండి? ఇంతకు ముందుగా మిమ్మల్ని అడిగాను, ఏం సంపాదించుకున్నది మనల్ని దేవుని వద్దకు మనం నడిపించదు, కానీ దేవుని గురించి ఏమి సంపాదించుకోవాలంటున్నాడు అక్కడ? దేవుని కూర్చున్న జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నీవు నేను మనమందరం కూడా ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అందుకు దేవునికి స్తోత్రం. నిజంగా పిల్లలు గమనించండి, ఈ రోజున ఇక్కడ కూర్చున్నావనంటే నీకు ఎటువంటి జ్ఞానం ఉంది? దేవుని గూర్చిన జ్ఞానం ఉంది. ఒకవేళ ఇంకా నీలో అటువంటి దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే గ్రంథాన్ని చదువు, సృష్టికర్తను గూర్చి తెలుసుకో, నిజమైన దేవుడు ఎవడు తెలుసుకో, సర్వాధికారి అయిన దేవుడు ఎవడు తెలుసుకో. అందుకని నిర్గమకాండ 20లో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి క్రింద ఏలైందే గాని ఏ రూపమును విగ్రహమును చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు. అంటే ఈ రోజున మనుషులు ఎటువంటి జ్ఞానాన్ని కలిగిన వారు ఉన్నారు? దేవుని పట్ల ఎటువంటి జ్ఞానాన్ని కలిగిన వారు ఉన్నారు? పిల్లలు యోసేపు గారు మరణించక ముందుగా వారు ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నారంటే దేవుని గూర్చిన జ్ఞానాన్ని వారు సంపాదించుకున్నారు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. తర్వాతగా మనం గమనించగలిగితే రెండవదిగా మనం గమనించాము తిమోతి రాసిన పత్రికకు వద్దాం. తిమోతి రాసిన పత్రికలో ఇక్కడే మనం చాలా సమయాన్ని మనం ఇక్కడ వెచ్చించబోతున్నాం. త్వరగా మాటలు మనం జ్ఞాపకం చేస్తాం. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఇంకా మనం ఏమి సంపాదించుకోవాలి? దేవుని కూర్చున్న జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి మనం మరణించక ముందుగా. అయితే తర్వాత తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఆలోచన చేస్తే ఇక్కడ సుమారుగా 6 సంగతుల గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు తిమోతి తోటి. ఏమంటున్నాడు? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, చూడండి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుతున్నాడు. ఏం సంపాదించాలటండి? అక్కడ 6 విషయాలు మాట్లాడుతున్నారు. అక్కడ ఏం సంపాదించాలట? నీతిని సంపాదించు అంటున్నాడు. ఏం సంపాదించాలటమ్మా? నీతిని సంపాదించాలట. తర్వాత భక్తిని సంపాదించాలి, విశ్వాసమును సంపాదించాలి, ప్రేమను సంపాదించాలి, ఓర్పును సంపాదించాలి, సాత్వికమును. ఇదండి ఈ రోజున మనుషులుగా ఈ లోకంలో జీవిస్తున్న నీకు నాకు ఉండవలసిన బాధ్యత ఏంటంటే, నువ్వు సంపాదించవలసినైతే నువ్వు వెండి సంపాదించకపోయినా పర్వాలా, బంగారాన్ని సంపాదించకపోయినా పర్వాలా, ఒక పొలాలు, ఆస్తులు, ఇక భూములు ఇవన్నీ సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వేం సంపాదించాలట? నీ ముందుగా దేవుని కూర్చున్న జ్ఞానాన్ని సంపాదించు, తర్వాతగా నీతిని సంపాదించు, భక్తిని సంపాదించు, విశ్వాసమును సంపాదించు, ప్రేమను సంపాదించు, ఓర్పును, సాత్వికమును సంపాదించు. ఇవి సంపాదించకుండా నువ్వు మరణించావా? నేనంటున్నాను, దేవునికి వాక్యాన్ని బట్టి ఆలోచించండి. ఈ సంపాదన లేకుండా దేవుడి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేండి. అండ్ ఈ రోజున నీవు నేను కూడా ఏమి సంపాదించాం? ఈ భూమి మీద జీవిస్తున్నట్టు నీవు నేను కూడా దేనిని మనం సంపాదించడం ప్రయాసపడుతున్నాం? బైబిల్ గ్రంథం బోధిస్తుంది, దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించారా? ఈ లోకంలో ఎంతో మంది అజ్ఞానులు పడుతున్న వారు దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించకుండా ఏదైనా దేవుడే, ఎవరైనా దేవుడే అనే భావనలో ఉంటూ తమ జీవితాలని వ్యర్థం చేసుకున్నారు. తర్వాత అంటున్నాడు, నీతిని సంపాదించు అంటున్నాడు, భక్తిని సంపాదించు అంటున్నాడు, విశ్వాసమును సంపాదించు అంటున్నాడు, ప్రేమను సంపాదించు, ఓర్పును, సాత్వికమును సంపాదించు. ఇక సంపాదించకపోతే నీకేం కలుగుతుంది? మన తర్వాత మరొక మాట మనం చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక క్షమించండి 3వ అధ్యాయం మనం చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటున్న ఒక విలువైన మాట ఏంటంటే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన, ఇక్కడ ఇంకా అవన్నీ కూడా మనం చూస్తే యేసు క్రీస్తును సంపాదించుకోవడానికి పౌలు అంటున్నాడు, నేను సమస్తమును కూడా ఏం చేశానట? ఎంతతో సమానంగా ఎంచుకున్నాను. ఏమంటే తనకు ఏవేవి లాభకరములు ఉన్నాయో పైన వచ్చిన మాట్లాడుతున్నాడు. తనకు ఏవేవి లాభకరములు ఉన్నాయో వాటి సమస్తమును కూడా వాటిని నష్టముగా ఎంచుకొని ఉన్నాడు. ఈ రోజు క్రీస్తు ప్రభుని ఎరిగిన నీవు నేను కూడా క్రీస్తు ప్రభువును నువ్వు సంపాదించుకోగలగా. ఇంకా ఒకవేళ ఎవరైనా రక్షణ పొందకుండా, బాప్తిస్ పొందకుండా, నమ్మి బాప్తిస్ పొందకుండా, క్రీస్తును సంపాదించుకోకుండా, గలతీ పత్రిక 3వ అధ్యాయం తెలియజేస్తుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్తం పొందిన మీరందరూ క్రీస్తులోని మీరు ధరించుకొని ఉన్నారు, క్రీస్తు యేసును మీరు ధరించుకొని ఉన్నారు అనే మాట మనం చూస్తాం. ఈ రోజున క్రీస్తును సంపాదించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి మనుషునిపై ఉంది.
రోజున నీవు నేను కూడా మనమందరం కూడా నువ్వు ఏమి సంపాదించిన లోకంలో అవేమీ కూడా నిన్ను పరలోక రాజ్యాన్ని నువ్వు నడిపించవు. కానీ నువ్వు దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదిస్తే, నీతిని సంపాదిస్తే, భక్తిని సంపాదిస్తే, విశ్వాసమును సంపాదిస్తే, ప్రేమను సంపాదిస్తే, ఓర్పును సంపాదిస్తే, సాత్వికమును సంపాదిస్తే అది నిన్ను పరలోక రాజ్యానికి నేను నడిపిస్తుంది. పిల్లరా, ఈ భూమి మీద జీవిస్తున్నాడు నీవు నేను కూడా ఎప్పుడు ఏ క్షణాన మనం ఈ దేవునికి పిలుపునందుకు మనం వెళ్తాం మనకు తెలియదు. అందుకని నరులారా తిరిగి రండి అని ప్రభు యొక్క పిలుపునందుకు మనము ఎప్పుడు ఏ క్షణం మనం వెళ్ళిపోతాం మనకు తెలియదు. వెళ్ళిపోక ముందుగా, చనిపోక ముందుగా ధనవంతుడి గురించి మనం ఎరిగిన వారు ఉన్నాం. లోకాసువార్త 12వ అధ్యాయంలో బుద్ధి లేని ధనవంతుడు తనకి ఏం సంపాదించుకున్నాడు? ఏం సంపాదించుకున్నాడు? అనేక సంవత్సరములకు సరిపడా ధాన్యాన్ని నేను ఆహారాన్ని నేను నీకు సంపాదించుకున్నాను, తినుము త్రాగుము సుఖించము సంతోషించమన్నాడు. వెర్రివాడ ప్రాణము అడుగుతుంది. నువ్వు సంపాదించుకున్నవన్నీ ఏమైపోతాయి? నువ్వు సంపాదించుకున్నవన్నీ ఏమైనా కూడా నన్ను నా దగ్గరకు నడిపిస్తాయా? లేదుగా. కాబట్టి ఆ ధనవంతుని వచ్చిన ఆలోచన నీవు నేను కూడా కలిగి ఉంటే ఎన్ని సంపాదిస్తే ఏం లాభం? నువ్వు దేవుని సంపాదించుకోకపోతే, దేవుని కూర్చున్న జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే, దేవుడు చూపించినట్టు వాటిని నువ్వు సంపాదించుకో. అందుకనే యేసు ప్రభు వారు మీరు నన్ను వెంబడించండి, నేను మీరు మనుషుల పట్ల జాగ్రత్తగా చేస్తానంటే వారు తమ వలలు విడిచిపెట్టారు, తమ దోణులు విడిచిపెట్టారు, తమ తల్లిదండ్రులను విడిచిపెట్టారు. ఎందుకు ఈ సమయంలో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నట్టు పిల్లరా, ఈ రోజున మరణము చూడక బ్రతుకున్నాడు ఎవరు కూడా లేడు. మరణించక ముందుగా భూమి మీద ఏమి సంపాదిద్దామని చెప్పి సంపాదించవలసిన వాటిని సంపాదించకుండా ఈ రోజున మనుషుడు తన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటాడు. అందుకని చివరికి ఒక మాట నేను చెప్పి మనకందరికి పరిచిన ఒక మాట నేను చెప్పి నా మాటలు నేను ముగించాలనుకోవచ్చాను. లోకాసువార్త 16వ అధ్యాయంలో రాయబడిన మాట మనమందరం కూడా ఎరిగిన వారు. అక్కడ ధనవంతుడు లాజరును మనం చూస్తాం. ధనవంతుడు ఏం సంపాదించాడు మనం ఎరిగిన వారు ఉన్నాం. లాజరు ఏం సంపాదించాడు మనం ఎరిగిన వారు. ఏం సంపాదించాడు లాజరు ఈ భూమి మీద? లాజరు ఏం సంపాదించాడండి? లాజరు గురించి మాట్లాడుతూ అతడు దరిద్రుడు. అక్కడ ఎవరికండి? దరిద్రుడు. దరిద్రతను సంపాదించుకున్నాడు. కుక్కలు అతని కురుపులు నాకుతున్నాయి. ధనవంతుని బల మీద పడే రొట్టె మొక్క కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏం సంపాదించాడండి? కొంతమంది అంటారు ఈడు బతుకున్నాడు కానీ ఇంత బతుకున్నాడు ఏమీ సంపాదించుకోలేకపోయాడండి, ఓ రూపాయి సంపాదించడం చేత కాదు, లేదా ఏమీ సంపాదించుకోలేకపోయావు అని కొంతమంది నిరాశపరుస్తుంటారు. కాబట్టి మరొక రకంగా మాట్లాడుతుంటారు. రోజు లాజరు మనం గమనించినప్పుడు లాజరు ఏం సంపాదించాడు? లాజరు ఈ భూమి మీద ఏమీ సంపాదించుకోలేకపోయాడు. కానీ అతను మరణించిన తర్వాత దేవదూతల చేత కొనుక్కోబడి ఏమైనట? అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు. ఏం సంపాదిస్తే దేవుడు ఆ స్థితి ఇచ్చాడండి అతనికి? ఏం సంపాదించాడు? అందుకని ఎంతమంది మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించాడు. తర్వాత మనం తిమోతి పత్రిక మనం చదువుకోండి, నీతిని సంపాదించాడు, భక్తిని సంపాదించాడు, విశ్వాసమును సంపాదించాడు, ప్రేమను సంపాదించాడు, ఓర్పును సంపాదించాడు, సాత్వికను సంపాదించాడు, క్రీస్తును సంపాదించుకున్నాడు. ఆ సంపాదన అతను అక్కడ నడిపించింది అబ్రహాము రొమ్మున ఆనుకునే స్థితిలోనికి నడిపించింది. పిల్లలారా, ఈ రోజున నీవు నేను కూడా ఆలోచించేద్దాం. నువ్వు ఈ లోకంలో ఒక ఏమి సంపాదించలేకపోవచ్చు, కానీ బైబిల్ బోధిస్తుంది నువ్వు వీటిని సంపాదిస్తే నీకు నిత్య జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు క్రీస్తును సంపాదించుకోగలగాలి. ధనవంతుడు నిన్ను ప్రతిదినము కూడా సుఖపడుచుండేవాడట. ప్రతిదినము కూడా ఓదారంగ వస్త్రాలు వేసుకుని అనుదినము కూడా సుఖపడుచుండేవాడు. అటువంటి ధనవంతుడు చివరికి 6 నరకాగ్ని, ఇంతకు ముందుగా దైవజనులు కూడా చెప్పారు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండును. అటువంటి వేదనకరమైన స్థలాన్ని సంపాదించుకున్నాడు. ఈ భూమి మీద పాపం ఎంతో ధనాన్ని సంపాదించుకున్నాడు. కానీ మనం చనిపోయిన తర్వాత వాక్యం మొదలుస్తుంది, మన్నెనేది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును, మరలా పోను, అగ్ని ఆరదు, పురుగు మనలో ఉన్న ఆత్మ నిత్యము నిరంతరం ఉంటుంది. ఆత్మ ఎక్కడెక్కడ తిరుగుతుంది అనుకోవద్దు దయచేసి. ఇక్కడ యూసఫ్ గారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఇక్కడెక్కడ తిరుగుతున్నారని కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఆయన మరణించారో ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. అయితే అక్కడ వెళ్ళిన ప్రదేశాన్ని మనం చూసినప్పుడు అక్కడ నిత్య నరకాగ్ని ఉంటుంది, నిత్య జీవం అనేది నిత్య రాజ్యం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్నట్టు నీవు నేను కూడా మనం వేటిని సంపాదించుకుంటే ఆ నిత్య జీవాన్ని సంపాదించుకుంటామో ఎంతవరకు పిల్లరా మనం గమనించాం. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం మీరు నేను మనమందరం కూడా ఈ మాటల ద్వారా మీరు నేను కూడా ధైర్యపరచబడగలగాలి, ఆదరించబడగలగాలి, హెచ్చరించబడగలగాలి. మరి ముఖ్యంగా దేవుని కూర్చున్న జ్ఞానాన్ని మనం ఎక్కువగా కలిగి ఉండి వాటిని మనం సంపాదించడం ప్రయాసపడాలి. ఈ లోకంలో ప్రియులు యోసేపు గారు ఎంతో మంది మనుషులు సంపాదించుకున్నారు, ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు, ఎంతో మంది ఆ ప్రేమను వారు సంపాదించుకున్నారు. కానీ నేను అంటున్నాను,
ఎంతమందిని సంపాదించుకున్నా నువ్వేం సంపాదించుకోవాలట? దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించు, నీతిని సంపాదించు, భక్తిని సంపాదించు, విశ్వాసాన్ని సంపాదించు, ప్రేమను సంపాదించు, ఓర్పును సంపాదించు, సాత్వికమును సంపాదించు. వాటిని సంపాదించాలని నువ్వు ప్రయాసపడు అని తిమోతికి పౌలు సెలవిస్తాడు. కాబట్టి నాకు కూడా మీరు ఆదరించబడి హెచ్చరించబడ్డారని నేను కోరుచున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేక వందనాలు.